ఈనాడు పత్రికా పత్రికనే కాకుండా అనేక రంగాలలో తన ముద్రను వేసిన ఈనాడు రామోజీరావు విగ్రహాన్ని అమరావతిలో పెట్టాలని నిర్ణయం చేస్తున్నారు. దీన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. కానీ నిజానికి విజయవాడలో ఈ విగ్రహాల చరిత్ర చూస్తే కొంచెము మనసు కకావికలం అవుతుంది. అంటే విజయవాడ వాసులకు విగ్రహాలను సహించే లక్షణం లేదని నేను అనుకుంటున్నాను. అది నా అభిప్రాయం. ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు. కానీ అంటే కాలచక్రంలో అనేక మార్పులు చేర్పులు జరుగుతుంటాయి కాబట్టి విగ్రహాలకు ఏమాత్రం గౌరవం జరుగుతుంది? విగ్రహాలను ప్రజలు గౌరవిస్తారా? తమిళనాడు మాదిరిగా విగ్రహాలను, అంటే తమిళనాడులో రామస్వామి నాయకర్ విగ్రహాన్నే కోయంబత్తూరులో అనుకుంటాను, దానిని అవమానం పాలు చేసిన చరిత్ర మనకు తెలుసు. అంటే ద్రవిడ భావజాలానికి మూల పురుషుడిగా ఉన్న రామస్వామి నాయకర్ని కూడా కొందరు, అంటే బీజేపీ కార్యకర్తలు అని ప్రచారం జరిగింది. ఎంతవరకు నిజమో తెలియదు. కానీ విశాఖలో విశాఖ ముక్కు అనేటప్పటికి విశాఖ పేరు వస్తుంది. నేను విజయవాడలో చదువుకున్నాను, ఆంధ్రలో ఇలా కాలేజీలో చదువుకున్నాను. అప్పుడే విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారు నాయకత్వం వహించారు. ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. చాలా అంటే ఉత్తేజపూరితమైన నాయకత్వాన్ని ఆయన స్టూడెంట్స్ కి ఇవ్వగలిగారు. అయితే విజయవాడలో సంజీవరెడ్డి విగ్రహాన్ని తొలగించిన ఘన చరిత్ర కూడా ఆయనకు ఉన్నట్టుంది. ఆయన విజయవాడలో సంజీవరెడ్డి గారి విగ్రహాన్ని కాలువలో పడేశారు ఆయన నాయకత్వంలో. దాని మూల పురుషులు రాజ్యాంగ పదవిలో వెలుగొందిన తెలుగు తేజమే. అప్పుడు ఆయన విద్యార్థి నాయకుడు. దాని వెనుక ఎన్జి రంగా లాంటి ఘనా పార్టీలు ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ప్రపంచంలో అతి చౌకగా కట్టిన నాగార్జున సాగర్ లో అవినీతి గురించి పుంఖానుపుంఖాలుగా సంపాదకీయాలు, వార్తలు రాసిన ఘన చరిత్ర విజయవాడ బేస్డ్ మీడియాది. అప్పుడు అదృష్టవశాత్తు ఈనాడు పత్రిక లేదు. ఆ పాత్రను తోక పత్రిక చాలా సమర్థవంతంగా నిర్వహించింది. అంటే ప్రజల్లో విషయం ఎక్కించడంలో చాలా గొప్ప ఘనకార్యము, గొప్ప అనుభవము, గొప్ప చాకచక్యము, సామర్థ్యము ఉన్న పత్రికలు విజయవాడ బేస్డ్ చాలా పత్రికలు ఉన్నాయి. లబ్ధ ప్రతిష్ఠుడైన ఒక పాత్రికేయుడు సంపాదక పాత్రలో ఆ రోజుల్లో వెలుగొందేవారు. తమ సామాజిక వర్గం ద్వేషాన్నంతా పత్రిక నిండా పరిచి ప్రజలకు పంచేవారు. సమాజంలో విషయాన్ని ఎత్తించేవారు. విజయవాడ మనవాళ్ళదే తప్ప ఎవరిది కావటానికి వీల్లేదు, ఎవరి విగ్రహం ఉండటానికి వీల్లేదు అనే మానసిక దౌర్బల్యం నుంచి వచ్చిన ఆలోచనలు ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. అంటే మనకు తెలుసు కదా, ఇటీవల కాలంలో కొండపై అమ్మవారు, కొండ కింద కమ్మవారు మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండటానికి వీల్లేదు అన్నట్లుగా ఒక మహాతల్లి ప్రవచించిన విషయం తెలిసిందే కదా. అంటే నరనరాన జీర్ణించుకుపోయిన అహంకారము అనే దానికి ప్రతీకగా మనం చెప్పుకోవాలి. దీనిని ఉల్లంఘించి విజయవాడలో జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తామని ధూళిపాడ జూనియర్ చౌదరి గారు ఒక ఆయన బహిరంగంగానే ప్రకటించారు. అంటే ఎంత అహంకారము, ఎంత మతమది, ఎంత అహంకారం అని కదా సినిమా డైలాగ్ చెప్తారు. ఇప్పుడు మనం కూడా అది తెలుసుకోవాల్సిన విషయం. రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ ప్లస్ దళిత బడుగు ప్రజలకు ఆశాజ్యోతి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తామని కూడా జూనియర్ చౌదరి గారు ఒక ఆయన చెప్పారు. ఇప్పుడు ఆయన అంత జూనియర్ కాదనుకోండి, వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉండేవారు, రైతు ఉద్యమ నాయకుడు, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసిన వాడు. ఆయన కుమారుడు అనుకుంటా ఆయన 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 మనసులో ఇటువంటి ద్వేషభావం ఉన్నదో చెప్పటానికే నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. తలచుకుంటే జగన్ నిన్ను చంపేస్తామని రాయపాటి సాంబశివరావు అనే మాజీ ఎంపీ ప్రకటించాడు కదా. పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి, తోక పత్రికలు అనుకున్నా వార్త చదివినట్టు గుర్తు. నిన్ను చంపేస్తే నీకు ఎవరు దిక్కు అని అప్పటి మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. ఆ క్లిప్పింగ్ చాలా మంది చూశారు. అంటే అహంకారం అది కదా, అది అంటే ఇది కదా అహంకారం అంటే. జాడ్యం అంటే ఇది కదా, గజ్జి అంటే ఇది కదా. ఇది ఈ స్థాయిలో ఉన్నవారు ఇంతటి ద్వేషం, ఇంతటి అక్కసు మరే సామాజిక వర్గంలో ఉండదేమో నిజానికి. అంటే వీళ్ళ సామాజిక చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. అంటే నేను, నా వాళ్ళు, మనవాళ్ళు అంతే, ఇంకెవరు బయట ప్రపంచాన్ని అసలు వీళ్ళు గుర్తించరు. అంటే ఎక్కడికి పోయినా
అది హైదరాబాద్ వచ్చినా లేకపోతే అమెరికా వెళ్ళినా ఈ రచ్చబండ రాజకీయాన్ని నుంచి వాళ్ళు బయట పడలేరు. అదే ఒక దురదృష్టం. అంటే వారి సక్సెస్కి అదే కారణమని వాళ్ళు భావిస్తున్నారేమో. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకి రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు అనేక కమ్యూనిటీస్లో ఉంది. కానీ ఈ రకమైన అహంకారం కానీ, అక్కసు కానీ, ఇతరుల పట్ల ద్వేషం కానీ వారికి ఉన్నట్లు లేదు. మరి ఎప్పటికైనా మారుతారేమో. అంటే మోర్ అండ్ మోర్ ఎక్స్పోజర్ టు అవుట్ సైడ్ వాళ్ళు తప్పకుండా మారుతారు. చాలా తెలివైన వాళ్ళు కాబట్టి తప్పకుండా మారుతారు. వంగవీటి మోహన రంగాన్ని చంపినప్పుడు వారు కాపులను ద్వేషించారు. ఆ ద్వేషం నుంచే వంగవీటి మోహన రంగ హత్య జరిగింది. అంతకుముందు ఆయన సోదరుడు హత్య జరిగింది. ఈ రకంగా రకరకాల హత్యాకాండకు, రాజకీయాలకు వారు తెరతీశారు. రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని, రెడ్లను వీరు బాగా ద్వేషించారు. అది అందరికీ తెలుసు. అంటే రాయలసీమ వాళ్ళంటే ఫ్యాక్షనిస్టులని, రాయలసీమ వాళ్ళంటే దుర్మార్గులు అని కూడా ప్రచారం చేశారు తమ మీడియా ద్వారా. రాయలసీమలో అద్భుతమైన మేధావులు పుట్టారు. అన్నమయ్య, బ్రహ్మేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన, ఇలాంటి వారు ఎందరో పుట్టించారు. సంస్కృత పండితులు ఉన్నారు, తెలుగు పండితులు ఉన్నారు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వారి రాజకీయ నాయకులు. అద్భుతంగా నాగార్జున సాగర్, శ్రీశైలం సాగర్ కట్టిన వారు అక్కడ రాయలసీమ ఉంటే వాళ్ళందరినీ ఫ్యాక్షనిస్టులుగా ముద్ర వేసి కోస్తా ప్రజల్లో ద్వేషభావాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ ద్వేషభావాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తునిలో రైలు తగలబెడితే దానికి రాయలసీమ నుంచి రౌడీలు వచ్చారని ఒక అభిప్రాయాన్ని రాయలసీమకే చెందిన చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు కదా, ప్రజలకు గుర్తుండే ఉంటుంది. అందుకని సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ద్వేషమేనా మీ బ్రతుకు మార్గం అని సామాన్య ప్రజలు ప్రశ్నించే రోజులు వచ్చాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత విజయవాడలో లగడపాటి రాజగోపాలరావు గారు పెట్టిన విగ్రహాన్ని, రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎన్నిసార్లు తరలించారో చూసాం కదా. నా మిత్రుడు, నా స్నేహితుడు అని చెప్పే చంద్రబాబు నాయుడు అవసరం వస్తే ఆయన పేరు తీసుకునే చంద్రబాబు నాయుడు దీని వెనక ఉన్నారని ప్రజలందరికీ తెలుసు కదా. ఇది వారి ఆలోచన అక్కసు స్థాయి. ఇప్పుడు అమరావతిలో రామోజీరావు విగ్రహం పెట్టే ఆలోచనలో ఉన్నారు. దానికి రామోజీరావు విగ్రహాన్ని పెట్టడాన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే నేను ఆయన దగ్గర 9.5 సంవత్సరాలు పనిచేశాను. ఆయన చాలా పాజిటివ్గా ఉన్న సమయంలో ఆయన ఆ ఫేజ్లో నేను ఉన్నాను. తర్వాత ఆయనలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు నేను స్వాగతించలేదు. ఖచ్చితంగా 9.5 సంవత్సరాలు పనిచేశాను. ఈనాడు విశాఖలో దాదాపు పెట్టినప్పటి నుంచి పనిచేశాను. 9.5 సంవత్సరాలు పనిచేశాను. ఆయన శ్రీకృష్ణదేవరాయల తర్వాత తెలుగు వారిలో అతి శ్రీకృష్ణదేవరాయ స్వల్పకాలం చాలా అనేక ఘనకార్యాలు సాధించాడు. ఈయన దీర్ఘకాలం 50 సంవత్సరాలు చాలా ఘనకార్యాలు సాధించాడు. చాలా నీచమైన పనులు కూడా చేశాడు. జర్నలిజం విలువలను తగ్గించాడు. అది అంటే వేరుగా ఆయన మరణించినప్పుడు చెప్తా అనుకుంటాం కదా, ఎవరో చెడుగా మాట్లాడొద్దని. నేను ఇప్పుడు ఆ సందర్భం కాదు కాబట్టి మాట్లాడలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పదు. తెలుగు తేజాలకు సమున్నత గౌరవం ఇవ్వాల్సిందే. తమ జాతి వారిని గౌరవించిన లక్షణం తెలుగు వారికి లేదు. దురదృష్టం. నేను రామోజీరావు గారి గొప్పతనాన్ని, ఆయన ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ హిజ్ నెగిటివ్ షేడ్స్, నేను గౌరవించే వ్యక్తుల్లో ఆయన ఒకరు. గౌరవాన్ని క్రమక్రమంగా కోల్పోవటానికి పలు కారణాలు ఉన్నది. వేరే వీడియో చేసుకుందాము. తెలుగు తేజాలకు సమున్నత గౌరవం ఇవ్వాల్సిందే. రామోజీ ఒక్కడే తెలుగు తేజం కాదు అన్న విషయాన్ని చంద్రబాబు, ఆయన ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉన్నది.